from scratch. ఎందుకు నన్ను వేస్ట్ ఆర్డర్ వేసుకోవాలన్నా మంచిగానే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నచ్చకపోయినా ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Guys, in my college, I'm the one, I guess, right now in this college. So నేను ఇంటి దగ్గర టిఫిన్ తినలే అనమాట. అందుకని చెప్పేసి మా మమ్మీ నా కోసం లంచ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెట్టింది. దిస్ ఈస్ ద ఏంటది కొత్తిమీర రైస్, కొత్తిమీర రైస్, గ్రీన్ రైస్. సో ఇట్స్ అ గ్రీన్ రైస్ portion చెప్పడానికి with బూందీ, with lots of బూందీ అనమాట. Hi, hello, namaste guys, welcome back to my channel, welcome back to another video which is the continued video of a previous video. Adi part 1 of celebrations, idi part 2 of celebrations of my college fest. part 1 lo ante day 1 lo vachesi Nagashwin garu chief guest ga vacharu anamata, and also day 2 lo vachesi ante part 2 ante ee video lo vachesi Pradeep Marchiraju. adi hero anallo anchor anallo teliyadu endukante ippudu atanu hero la kuda act chestunnanu kabatti second movie anukunta. So aa movie promotions kosam vachadu anamata, and also Ram Miryala anamata. Name inka ఇంకెవరో వస్తారని ఎక్స్పెక్ట్ చేసినాం, బట్ ఏమో మా కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు వీళ్ళని పిలిచారు. బట్ దట్స్ ఓకే, బట్ వీ హ్యావ్ ఎంజాయ్డ్ సో మచ్ అనమాట. రామ్ మిరియాల కాన్సర్ట్ అయితే లైవ్. నేను ఇంకా మంచిగా టిఫిన్ చేసేసుకొని మంచిగా ఒకసారి డాన్స్ ప్రాక్టీస్ చేసుకొని మంచిగా రెడీ అయిపోయి ఇంకా పర్ఫార్మెన్స్ చేయడానికి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయాను. తెల్ల ఉంది కదా, ఎందుకు నన్ను వేస్ట్ ఆర్డర్ వేసుకోవాలన్నా మంచిగానే ఉంది. మళ్ళీ సేమ్ డ్రెస్ వేసుకున్నా గేస్, బికాస్ పర్ఫార్మెన్స్ చేయాలి కాబట్టి. పర్ఫార్మెన్స్ అయిపోయినాక మళ్ళీ తీసేసి వంటేసేసి ఇప్పుడు నేను సేమ్ డ్రెస్ అదే ఎందుకు వేసుకున్నా అంటే మీకు తెలియాలంటే మీరు ఖచ్చితంగా పార్ట్ 1 చూడాల్సిందే అనమాట. బికాస్ పార్ట్ 1కి దీనికి లింక్ ఉంది కాబట్టి సో అది చూసి చూడండి, ఓకే, ఫర్ బెటర్ అండర్స్టాండ్. పార్ట్ 1 బ్లాగ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను. సో వన్స్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. అప్పటికే ఇక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ నేను ఎవరో మాఫ్ తోటి అండ్ చిపిరికట్ట తోటి అండ్ ఇంకేమో ఎక్విప్మెంట్స్ తోటి మొత్తం అన్ని యూజ్ చేసి డాన్స్ చేసింది అనమాట. సో దట్స్ వాట్ వీఆర్ డిస్కసింగ్. ఇలాంటివి కూడా మన కాలేజ్లో వెరైటీస్గా చేస్తారని చెప్పేసి నేను మా ఫ్రెండ్ డిస్కస్ చేస్తాం అనమాట. అప్పటికి నా టైం ఇంకా రాలేదు. సో నేను మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. అండ్ ఎవరో కానీ ఐ డోంట్ నో, హీఈస్ ఫ్రమ్ ఫ్రెషర్ అనుకుంటా బీటెక్లో. సో మస్తు వేసిన అనమాట. అంటే మొత్తం ఓల్డ్ సాంగ్స్ అనమాట. మా టీచర్స్ అయితే మస్తు వైబ్ అవుతున్నారు. అండ్ టోటల్ మా టీచర్స్ అనే కాదు, మొత్తం ద హోల్ క్రౌడ్ మస్తు నచ్చింది అనమాట. ఇంకా స్టేజ్ మీద ఏవైతే డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చినారు, పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్. అండ్ విన్నర్స్ కూడా మళ్ళీ ఇంకో సర్టిఫికేట్స్ కూడా ఇచ్చినారు అనమాట. సో ఫస్ట్ అయితే పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అయితే నేను తీసేసుకున్నాను, బికాస్ నేను కూడా డాన్స్ చేసిన కాబట్టి. కాలేజ్లో డాన్స్ కాంపిటీషన్ పెట్టినప్పుడు అది కూడా 25 years తర్వాత జూబ్లీ ఫంక్షన్ అయినప్పుడు ఇంకా నేను డాన్స్ చేయకుండా ఉంటాను. సో నేను కూడా డాన్స్ చేసిన. సో డాన్స్ చేసిన తర్వాత అలసిపోయినా. సో మళ్ళీ వెళ్ళి వాటర్ తాగి మళ్ళీ వెళ్ళి కూర్చుంటాను అనమాట. ఇంకా పర్ఫార్మెన్స్లు ఉన్నాయి కాబట్టి సో ఇంకా ఎంజాయ్ చేయాలి కాబట్టి. సో చూసారు కదా, సో ఇదే నా పార్టిసిపేషన్ సర్టిఫికేట్. మళ్ళీ దాంతో మస్తు భరిస్తా అని చెప్పి దాంతో ఒప్పుకుంటున్నా. మా ఫ్రెండ్ వీడియో తీసింది అనమాట. నేను నా డాన్స్ చేయడం ఇందులో అప్లోడ్ చేయడం లేదు, బికాస్ మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కాబట్టి. ఎప్పుడు స్టూడెంట్స్ అన్న డాన్స్ చేసేటప్పుడు టీచర్స్ కూడా డాన్స్ చేయాలని చెప్పేసి సార్ కూడా వచ్చి డాన్స్ చేశారు అనమాట. యాక్చువల్లీ వాళ్ళు మా సర్స్ కాదు, వీళ్ళందరూ బీటెక్ వాళ్ళు, మేము ఫార్మసీ వాళ్ళు. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఏమో కానీ మెటీరియల్ కోసం మేము పడిన తంతాలు అంతా ఇంత కాదు, చార్మినార్ మొత్తం జల్లెడేసినాం అనమాట నేను మా ఫ్రెండ్. ఈవెంట్ అంతా అయిపోయింది. ఈవినింగ్ స్టార్ట్ అవ్వడానికి 7 అవుతుందా, ఈజీగా 7 అవుతుంది. చిన్న మామిడికాయనే అదే ఇంత మామిడికాయలే మా కాలేజ్లో గైస్, ఇంత మామిడికాయలు పెద్దగా అయితే అవి పెద్దగా దానికి రోజు వాటర్ పోస్తే అయితే అన్ని కింద పడ్డాయి. ఆ నీళ్ళు దానికన్నా పోయే పాప. మామిడికాయలు తిందామా అయినాక ఆయన మామిడికాయలు ఎందుకు 1 month లో వస్తుందని కాపు. మనకు 4 నెలలు ఉంది ఇంకా అయిపోయినాకే. అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి వస్తామన్నమాట. ఇంత పెద్ద లగేజ్ బ్యాగ్ వేసుకొని
పోతున్నాం ఇద్దరు. డే 2 ఆఫ్ ఫెస్ట్లో ఏం లేకుండే అనమాట. మార్నింగ్ ఓన్లీ డ్యాన్స్ కాంపిటీషన్ ఉండే. సో డ్యాన్స్ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్కి మళ్ళీ మస్తు టైం ఉండే అనమాట. సో కాలేజ్లో రెడీ అవ్వడం కన్నా మంచిగా ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి రావడం బెస్ట్ అని చెప్పేసి ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తాం అనమాట ఇంటికి. బై లక్కీ మాకు మా కాలేజ్లో జరిగే ఫెస్ట్ వ్యాన్ దొరికిందనమాట. సో ఇంకా అందులోనే ఎక్కి వెళ్తున్నాం. ఎందుకంటే మాకు చాలా దూరం అనమాట కాలేజ్. అక్కడ ఓలోస్ అవన్నీ కూడా బుక్ అవ్వడం చాలా కష్టం. సో అందుకని చెప్పేసి ఇంకా కార్లో వెళ్ళి మంచిగా రెడీ అయిపోయి నేను ఇంకా మా అన్నయ్యతోటి కాలేజ్ ఫెస్ట్కి అయితే వస్తాను అనమాట. ఎందుకంటే మా అన్నయ్య కూడా ఖాళీ ఉండే, తను కూడా టికెట్స్ బుక్ చేసుకున్నాడు. మేము కూడా టికెట్ బుక్ చేసుకుని వెళ్తున్నాను. నా కాలేజ్ ఫెస్ట్కి నేనే బుక్ చేసుకుని వెళ్తున్నాను. బుక్ చేసుకున్నా కదా, బుక్ చేసుకోవాల్సి వచ్చింది అనమాట. అలా ఎందుకు వచ్చిందంటే నేను పార్ట్ 1 చూడాల్సిందే. ఇంకా ఫుల్ టైం చేసుకొని కాలేజ్కి వెళ్ళిపోయాను. ఫైనల్లీ వచ్చేసినాం గైస్ లొకేషన్లోకి. మొత్తం ఇట్లా డెకరేట్ చేసినారు మంచిగా. మా అన్నయ్య, నేను, కాలేజ్ లోపలికి అయితే ఎంట్రీ అయితే అయిపోయాం. వచ్చేటప్పుడు అయితే బాయ్స్కి అంటే ఎంట్రీ అయ్యేటప్పుడు బాయ్స్కి బ్రీతింగ్ టెస్ట్ చేశారనుకుంటా, గర్ల్స్కి ఏం చేయలేదు నాకు తెలిసి. సో బాయ్స్ అందరికీ బ్రీతింగ్ టెస్ట్ చేసిన తర్వాత ఆల్కహాల్ ఏ పర్సంటేజ్ లేకుంటేనే లోపల అలౌ చేసినారు. లేకుంటే మొత్తం అక్కడ బౌన్సర్స్ చాలా మంది వచ్చారు అనమాట. సో వాళ్ళని అసలు లోపలికి రానివ్వలేదు. ఎందుకంటే నేను నిజంగా టూ బి ఫ్రాంక్ చెప్పాను కదా, అక్కడ అయితే కాలేజ్ ఫెస్ట్ ఏం ఫంక్షన్ అవ్వట్లేదు కదా, ఇంట్లో ఫంక్షన్ తాగి వెళ్ళడానికి. అసలు కాలేజ్ ఫంక్షన్లో కానీ ఎక్కడైనా సరే తాగి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్తారు అసలు తాగి? సరే నేను ఏదో లెక్చర్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇక నేను మా అన్న వెళ్ళేసరికి నైట్ వెళ్ళేసరికి 8 అయిపోయింది అనమాట. అప్పటికే ప్రదీప్ మాంచరాజు వచ్చి వెళ్ళిపోయాడంట. మేము అసలు చూడనే లేదు. మేము వచ్చేటప్పుడు తను వెళ్తున్నాడు అనుకుంటా. ఇంకొంచెం సేపు ఇంకా వీళ్ళు డాన్స్ చేసేటప్పటికి మా కాలేజ్ CEO ఉంటాడు కదా, సో మేనేజ్మెంట్లో CEO, కాలేజ్ CEO, మేనేజ్మెంట్లో CEO అయింది. సో ఆ మ్యూజిక్కి ఆ సాంగ్కి సార్ కూడా వచ్చి డాన్స్ చేశారనమాట స్టేజ్ పైన. అదేంటో భయ్య లైవ్లో కరెంట్ కూడా పోయిందనమాట. మళ్ళీ వచ్చింది లేదు. ఇవన్నీ చూసి బిస్కెత్తున్నావా తమ్ముడు? చిట్టి చిట్టి వచ్చేసావే చిమ్మ చీకటికున్న జిందగీలోన వేసావే మస్తు మస్తు బిర్యానీలో నింపు పుట్టనే తెలవాలి. ఇన్స్టాల కష్టాలు చూపించుకుంటారా? ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ చూపిస్తారంట జస్ట్ ఓకే పై షో అంతా మీరు అనుకుంటచ్చు వాళ్ళందరూ సంతోషంగా ఉంటారని. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అదే కష్టాలు ఉంటాయి. మీరు ఏ కంగారు పడకండి, మన జీవితాలు అట్లనే ఉన్నాయి. డోంట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ సో మచ్ విత్ ఈ సోషల్ మీడియా. పైకి నువ్వు చూసేదొకటి లోపల ఇంకోటి. సందమమ రావే వచ్చిందా బంతి పూలు తెమ్మంటే తెచ్చిందా మైసూరు పచ్చిలు మైసూరు ఉంటారా? చాలా కష్టాలు చూపించుకుంటారా? నువ్వు చూసేదొకటి లోపల ఇంకోటి.
రాధిక రాధిక ఇక్కడెక్కడ కూడా ఉండవు. ఆ గుట్టపైకి ఉంటారు అందరూ కూడా. రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు. ఈ పిల్లుడల్లా నేను అప్పగడ దొరుకుతారా వాళ్ళతో ఎట్లా ఆడుకుందాం అని చూస్తూ ఉంటారు పిల్లలందరూ కూడా. అటువంటి రాధిక కోసం ఒక పాటయ్యా నేను ఇక్కడ నుండి ప్లే చేసుకున్నా పోతా బతుకులు తెల్లారుతుంటే వద్దు ఫ్రెండ్స్ మీరు తినండి ఫ్రెండ్స్. రామ్ మిరియాల గారు వచ్చినప్పుడు నేను స్టార్టింగ్లో ఉండే అనమాట. స్టార్టింగ్లో నాకు తెలిసి అంత ఎంజాయ్ చేయరేమో, లాస్ట్లోనే మస్తు ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా స్టార్టింగ్లో రామ్ మిరియాల గారు వచ్చినప్పుడు అక్కడ డాన్స్ చేసిన తర్వాత మళ్ళీ మీరు చెప్పండి మీకు ఏదంటే ఇష్టం, స్టేజ్కి స్టార్టింగ్లో ఉండడం ఇష్టమా, స్టేజ్కి లాస్ట్లో ఉండడం ఇష్టమా? నాకైతే స్టేజ్కి లాస్ట్లో ఉండడం ఇష్టం. మంచిగా మస్తు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నేను మా అన్న మస్తు ఎంజాయ్ చేసినాం. అప్లోడ్ చేసాను. 2 lakhs కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మొత్తం అయిపోయింది. వాటర్ బాటిల్స్ మిగిలిపోయినాయి చాలా. మొత్తం అయిపోయింది. ఇందాక ఎవ్వరు లేదు. టైమ్ రైట్ నో ద టైమ్ 11:30 11:40 quarter to 12 అవుతుంది. నేను మా అన్నయ్య ఓన్ ట్రాన్స్పోర్ట్ వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ బస్సెస్ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఐ గెస్ బస్సెస్ అన్ని వెళ్తున్నాయి. బస్సెస్ అన్ని ఒక్కొక్కటి. నేను మన ఓన్ వెహికల్ కాబట్టి వెళ్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నచ్చకపోయినా ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.